ప్రజల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైన ఎక్కువ వ్యతిరేకత ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. 6 గ్యారంటీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని గద్దరించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అందుకే ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ముందుకు వస్తూ ఉన్నారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు, అనేక ఉద్యోగస్తుల సంఘాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మరి పోరాటం చేసినటువంటి జేఏసీలోని అన్ని సంఘాలు కూడా మరి ముందుకు వచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. జేఏసీలో పనిచేసినటువంటి సంఘాలు ఈరోజు ముందుకు వచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొత్తం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని డేట్ల వారీగా, తేదీల వారీగా ఏ రోజు ఏ గ్రూపు పరీక్షలు ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారో వాటన్నిటి కూడా షెడ్యూల్ వారీగా జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటించింది. 2024 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏ రోజులో చేయబోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, 2025 అయిన మరి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తా ఉంది. డిఎస్సి ఎక్కడ వేసిన అక్కడ గొంగడే ఉంది. ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, వాళ్ళు ప్రకటించినటువంటి 420 సబ్ గ్యారంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ